ఒక్క మాట కూడా అనొద్దు అని చెప్పేస్తా అని అంటుంది. ఆ మాటలకి ఆనందపడ్డ చంద్రకాంతం, సరే చిన్నమ్మ, రేపే ఆమెని పందెంలోకి దించుదాం కానీ అని ఆగి ఆలోచిస్తూ ఉంటే రమాకాంతం, ఏమైంది, ఆగిపోయినవేంది? ఆమె గిట్ల పందాలు వేసేది కాదు, ఎట్లా ఆమెను ఒప్పించాలా అని. అదేం పెద్ద కష్టం కాదు. మీ అత్తకిష్టమైన తిండేంటి చెప్పు? బిర్యానీ అంటే చాలా ఇష్టం ఆమెకి. అయితే రేపు నువ్వు బిర్యానీ చేసేయి, మిగతాది నేను చూసుకుంటా అని చెప్పింది. చంద్రకాంతం సరే అంది. తర్వాత రోజు చంద్రకాంతం 10-15 మందికి సరిపోయేంత బిర్యానీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఏం తెలియనట్టుగా రమాకాంతం, అదేంటమ్మా ఇంత చేసినావు? మీ అత్తకి నాకు బిర్యానీ తినే పోటీ ఏమన్నా పెడతాన్నావా ఏంది అని అంటుంది. ఆ మాట విన్న సూర్యకాంతం చిన్నగా నవ్వుకొని, ఊరుకో వదినే,